ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రిబ్బన్తో జడ ఎలా వేయాలో చూద్దాం. స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళు రిబ్బన్స్తో చాలామందికి రిబ్బన్స్తో వేయడం రాదు. అది కూడా మామూలుగా వేసేస్తారు. అలా కాకుండా నేను ఎలా వేస్తున్నానో చూడండి. ఇలా వేస్తే తొందరగా మీ జడ అనేది ఎదుగుతుంది. చిగుళ్ళు పగలకుండా వేయడం నేర్పిస్తాను మీకు. కొంతమంది ఇలా వేస్తారు, చాలామందికి తెలియదు కాబట్టి నేను వేసి చూపిస్తాను. చూడండి, పిల్లలకి ఇలాగే వేయండి. రిబ్బన్ జడ ఇలా వేస్తేనే మీకు చిగుళ్ళు పగలకుండా ఎదుగుతాయి. తొందరగా పొడుగు కూడా అవుతుంది జడ. చూడ సార్, నేను పొద్దున్నే లెగిసి పనులన్నీ చేసుకొని జడ వేసేస్తాను. ఇద్దరికి వేయాలి కదా, మా పెద్ద పాపకు వేస్తున్నాను. సాజీ, టిఫిన్ చేస్తావా నువ్వు? చేస్తా. ఏం చేస్తావు ఈరోజు టిఫిన్? దోశ. ఎవరు వేసారు? మమ్మీ. ఇదిగోండి, ఇక్కడ వరకు వేసాం కదా. ఇది 3 పాయలు కదా, 2 పాయల కింద ఇలా తీసుకోండి. 2 పాయలు, ఇదో పాయ, ఇంకో పాయ ఇలా కలిపేసాను నేను. ఓకేనా? ఇప్పుడు రిబ్బన్ తీసుకుందాం. చూసారు కదా, దీన్ని ఇలా కవర్ చేసేయాలండి రిబ్బన్తో. మనకి ఈ చిగుళ్ళు అస్సలు కనపడకూడదు. చిగుళ్ళు కనపడకపోతేనే కింద పగుళ్ళు అనేవి ఉండవు. పగులిపోయింది అనుకోండి, ఇలా చీలుకుపోతే 2 ముక్కలు అయిపోయి చీలిపోద్ది కింద చిగురు. చీలికపోతే ఇంకా ఎదగవు, అక్కడి నుంచి ఆగిపోతాయి, మనం కట్ చేసుకోవాలి. అలా కాకుండా ఇలా మడత పెట్టేయండి. ఇలా మడత పెట్టారు కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని కూడా అదే మోడల్లో మడత పెట్టుకుందాం. చూడండి, రెండు ఇలా మడత పెట్టాను, క్లియర్గా తీయండి. ఈ చిగురు అనేది కనపడకూడదు. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కనపడకుండా ఇలా చుట్టేయాలి. ఇలా చుడితే తొందరగా ఎదుగుతుంది జడ, పొడుగ్గా అవుతుంది. లాగుతూ చుట్టాలి. ఇలాగ జడ అనేది ఇలా లాగుతూ చుట్టాలి. గట్టిగా కూడా ఉంటుంది ఇది. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేస్తారా, ఇక్కడ ముడి వేసేయండి. చూస్తున్నారు కదా, ఇలాగండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎక్కడైనా మీకు కింద చిగురు అనేది కనపడుతుందా? జడకి కనపడతలేదు చూడండి. మీకు ఇంకా పగుళ్ళు ఉండవు. ఓకేనా? దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. दिसता है वो तप्पा सर సజ్జి హలనక్కో చాలా కదులుతారు జడేసేటప్పుడు. బాబోయ్, చూడండి, ఇలా వేసానా, దీన్ని మడత పెడుతున్నాను. ఇలా ఉందా? అంతే.
ఇలా ఫోల్డ్ చేస్తాను నేను. ఓకేనా, ఇది రావు నజ్జికి రావు. చూడండి ఎలా వస్తున్నాను. కుచ్చిళ్ళు ఇలా పెట్టాలి, పువ్వులాగా. మనకి ఎంత పెద్దదైనా పెట్టుకోవచ్చు. అంతేనండి, చూస్తున్నారు కదా. చూడండి, పొడుగ్గా ఉంటే నేను పొడుగ్గా పెట్టను, దిష్టి తగులుతుందని ఇలా మడత పెట్టేస్తాను జడ అనేది. ఓకేనా, నెక్స్ట్ ఇంకా చూద్దాం. పెద్దవాళ్ళు కూడా నైట్ టైం ఇలా వేసుకొని పడుకుంటే ఎదుగుతుంది జడ. చిగుళ్ళు పగులిపోయి ఉంటాయి కదా, ఒక జడ వేసుకుంటారు కదా, నైట్ టైం వేసుకోవచ్చండి. ఎవరు చూడరుగా నైట్ టైం. मेरा पिंक है ऑफ कर दे ये तो अब बात करती इसका हमें बात ఆడతా. ఓకే అండి, రెండో జాడ కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను. స్పీడ్గా వేసేయాలి. 8 o'clock వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి, ఇద్దరికి వేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇలాగ రిబ్బన్ పెట్టేసి అల్లేసుకుంటూ వెళ్తారు. అల్లేసుకుని వెళ్ళాక కింద చీగులు అలా ఉండిపోతాయి, మీకు ఉండిపోయి పగులిపోతాయి, పిల్లలకి ఎదగవు. అందుకని ఈ ప్రాసెస్లో మీరు అల్లుకుంటే జుట్టు అనేది పొడుగ్గా ఎదుగుతుంది. ఓకేనా, ఇప్పుడు రిబ్బన్ తీసుకుందాం. మళ్ళీ ఒకసారి చూస్తారని రెండో జడ కూడా వీడియో తీస్తున్నాను. మిస్ కనాని రెండోసారి కూడా చూస్తారని మీరు మా ఫాలోవర్స్, మా సబ్స్క్రైబర్స్. सीधा काटती नहीं तो दूर रहो. ఇంతకుముందు నేను కూడా మామూలుగా అల్లేసేదాన్ని రిబ్బన్తో జడలాగా 3 పాయల్లో. కానీ అలా కాకుండా ఇప్పుడు నేను ఇలా నేర్చుకున్నాను. కింద ముడి పెట్టాడు. ఓకే, ఫినిష్. ఇక్కడికి ఇది అయిపోయింది. చూడండి, గట్టిగా కూడా ఉంటుందండి, లాగినా రాదు. ఇద్దరు సికాడు ఆఫ్ కర్. ఓకేనా, మడత ఎలా పెడుతున్నాను మళ్ళీ చూడండి. కిందకి లాక్కొని
అలా పెట్టు. అయిపోయింది. ఇక్కడ రిబ్బన్ ఇలా కట్టుకోవాలి పువ్వులాగా. ఇలా పెట్టాను. ఇది ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా కట్టుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా కట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా దీన్ని ఇలా పట్టుకోవాలి. ఇందులో కూడా ఇది టైట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలండి స్కూల్ గోయింగ్ జల్లి. ఓకేనా? బాయ్ అండి. ఓకే అండి, బాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.